రావుల శారద. మాది గూడూరు బాలాజీ నగర్లో ఉన్నాము. నా భర్త పేరు రావుల రవీంద్ర. మా మామగారికి 4వ కుమారుడు నా భర్త. మాకు 2 పిల్లలు, రావుల అజయ్ గౌడు, రావుల అర్జున్ గౌడు. మా భర్త ఆరోగ్య పరిస్థితి బాగలేదు. అందువల్ల మా పిల్లలకి మా మామగారు రావుల అంకయ్య గౌడు గారు రిజిస్టర్ వీలునామా రాశాడు. 30/5/2008 తేదీన రిజిస్టర్ వీలునామా రాశాడు. అందులో మా బావగారు మా పిల్లలు మైనర్లు అయినందువలన రావుల దశరథ రామయ్య గౌడ్ని గార్డియన్గా నియమించాడు. మా భర్త మానసిక పరిస్థితి వలన మా పిల్లలు మైనర్లు అయినందువలన రావుల దశరథ రామయ్య గౌడ్ని గార్డియన్గా నియమించాడు. దశరథ రామయ్య గౌడు, దువ్వూరు రవీందర్ రెడ్డి, ఎల్ఎస్ఎల్ గోపాల్ రెడ్డి, కె పద్మావతి వీళ్ళ 4 కలిసి కొమ్మక్కయ్యి మా పిల్లలు ఆస్తి కాజేయాలనని, ఎలాగైనా మా పిల్లల ఆస్తి కాజేయాలనని 22/7/2010 తేదీన రావుల దశరథ రామయ్య గౌడు, దువ్వూరు రవీందర్ రెడ్డి, ఎల్ఎస్ఎల్ గోపాల్ రెడ్డి, కె పద్మావతి, వీళ్ళ ఎన్వి శేషయ్య బ్యాంక్ మేనేజర్, వీళ్ళ 5 మంది కలిసి కొమ్మక్కయ్యి మా పిల్లల ఆస్తి కాజేయాలనని మా మామగారు నెల్లూరులో కిమ్స్ బొలినేని హాస్పిటల్లో సిసియులో చికిత్స పొందుతూ 14/7/2010 తేదీన అడ్మిట్ అయ్యి 30/7/2010 తేదీన చనిపోయాడు. ఈ లోపల సిసియులో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతూ 30/7/2010 తేదీన చనిపోయాడు. ఈ పరిస్థితులు ఆసరాగా తీసుకొని రావుల దశరథ రామయ్య గౌడు మా వీలునామాలోని 9వ ఐటెం నందు సర్వే నంబర్ 268, 269లో 2Aలో 4 ఎకరాల 77 సెంట్లలో 2 ఎకరాల 50 సెంట్లు మా పిల్లల ఆస్తిని మా మామగారు అమ్మినట్టుగా పోర్జరీ వేలు ముద్రలు వేసి నెల కాస్టోళ్ళకి ఒక తప్పుడు విక్రయ పత్రాన్ని 7/7/2010 తేదీన నాయుడుపేట SVH జాయింట్ అకౌంట్ మా మామగారు రావుల అంకయ్య గౌడు, మా మామగారు రావుల దశరథ రామయ్య గౌడు ఇద్దరు పేరు మీద జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ అమ్మగా వచ్చిన డబ్బులు ₹1,00,00,000 జాయింట్ అకౌంట్ నాయుడుపేట SVHలో ₹1,00,00,000 వేసినారు.